It's Apple time! మొన్న జరిగిన యాపిల్ ఈవెంట్లో ప్రోడక్ట్ లైనప్ బాగానే లాంచ్ చేశారు, కానీ మనం 2-3 months వెనక్కి వెళ్దామండి. జూన్లో జరిగిన WWDC 24 ఈవెంట్లో యాపిల్ వాళ్ళు ఏఐని ఇంట్రొడ్యూస్ చేశారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదండి, యాపిల్ ఇంటెలిజెన్స్. ఎస్, ఇప్పుడు ఆ టెక్నాలజీని ఈ ఫోన్స్ ఏవైతే మనకి రిలీజ్ చేస్తున్నారో 16 and 16 Proలో బై డిఫాల్ట్ ఇంప్లిమెంట్ చేసి మనకు వదులుతున్నారు. అండ్ ఫోన్స్ అనే కాదు, ఇంకా యాపిల్ వాచ్ అండ్ ఎయిర్ పాడ్స్ కూడా కొత్త అప్గ్రేడ్ వర్షన్స్ రిలీజ్ చేశారు. వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. ముందుగా మనం iPhone 16 గురించి మాట్లాడుకుందాం. లెఫ్ట్ నుంచి రైట్కి చూసినట్లయితే ఫస్ట్ది iPhone 16 అండ్ కింద డిస్ప్లేలు కూడా ఇస్తున్నారు చూడండి. దాని సైజు 16 Plus, 16 Pro అండ్ 16 Pro Max. ముందుగా మనం iPhone 16 Proతో స్టార్ట్ చేద్దాము. ఇందులో ఇందాక చెప్పినట్లుగా AI ఇంటిగ్రేట్ చేశారు అండ్ A18 Pro చిప్ వాడడం జరుగుతుంది. ఈసారి కొన్ని కొత్త కలర్ ఆప్షన్స్ ఇచ్చారు అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 33 hours దాకా ఉంది. అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి కొత్తగా కెమెరా కంట్రోల్ బటన్ యాడ్ చేశారు. మీరు ఇంకా యాప్ బదులు ఇక్కడ నుంచే జూమ్ కంట్రోల్ వేరేవి చేయొచ్చు. అండ్ మీకు ఇందులో 48 MP అల్ట్రా వైడ్ లెన్స్ ఇచ్చారండి. అండ్ ఆల్మోస్ట్ 5 times టెలిఫోటో ఆప్షన్ కూడా ఇచ్చారు. అండ్ కొత్తగా మీకు ఫోటో యాప్లో స్టైలింగ్ ఆప్షన్స్తో మీరు మీ ఫొటోస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. అండ్ ఈసారి ఏకంగా 4K 120 frames/second ఇచ్చారండి. అండ్ ఆడియో కూడా మిక్సింగ్, వాయిస్ ఐసోలేషన్ లాంటి కొత్త ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 16 Pro అండ్ Pro Maxలో ఫీచర్స్ వైజ్ మొత్తం సేమ్ అండి, కానీ కీ డిఫరెన్స్ వచ్చేసి సైజ్. Pro Max వచ్చేసి మీకు 6.9 inches ఉంటే Pro వచ్చేసి 6.3 inches ఉంది. కలర్స్కి వస్తే మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అండ్ Pro అండ్ Pro Max మీకు సేమ్ ఉంటాయి. అండ్ అన్ని కేసులో కూడా టైటానియం ఉంటుంది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ చూస్తే మనకి బ్లాక్, వైట్, న్యాచురల్ అండ్ ఈసారి కొంచెం కొత్తగా డెజర్ట్ కలర్ రిలీజ్ చేశారు. ఇది గోల్డా, బ్రౌనా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇంట్రెస్టింగ్. ఇంకా 16 Pro ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది మొత్తం స్టోరేజ్ మీద ఆధారపడి ఉంటుంది. 16 Pro స్టాండర్డ్గా మీకు 128 GBతో స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసి $1 తక్కువ, $1000 ఉంది. అండ్ మళ్ళీ ట్యాక్సెస్ ఉంటాయండి, మీకు 1 TB దాకా ఇస్తున్నారు. అండ్ అది ఆల్మోస్ట్ మీకు $1500 పడుతుంది. అండ్ 16 Pro Max వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 256 GB స్టోరేజ్తో $1200 అండ్ మ్యాక్సిమం 1 TB దాకా ఇస్తున్నారు ఇక్కడ కూడాను. అండ్ అదొచ్చేసి $1600 దాకా పడుతుంది. కంక్లూజన్ ఏంటంటే 16 Pro అండ్ Pro Maxకి మీకు ప్రిటీ మచ్ $100 డిఫరెన్స్ కనిపిస్తుంది బేస్ ప్రైసెస్లో. ఇంక ఇప్పుడు మనం iPhone 16 అండ్ 16 Plus గురించి మాట్లాడదాం. ఫర్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను ఏం చేయబోతున్నానంటే, ఓ పక్కన iPhone 16 అండ్ 16 Pro పెట్టి రెండిట్లో కీ డిఫరెన్సెస్ అండ్ సేమ్ ఫీచర్స్ ఏమున్నాయో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం రండి. ఇంకా సేమ్ ఫీచర్స్కి వస్తే రెండు ఫోన్లో కూడాను యాపిల్ ఇంటెలిజెన్స్, కెమెరా కంట్రోల్, ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, 48 MP ఫ్యూజన్ కెమెరా, స్పేషల్ ఆడియో అండ్ వీడియో ఉన్నాయి. అండ్ కీ డిఫరెన్సెస్కి వచ్చేటప్పటికి కెమెరా గురించి మాట్లాడుకుంటే 16లో కేవలం 12 MP అల్ట్రా వైడ్ ఇచ్చారు. అదే ప్రోలో అయితే 48 MP అల్ట్రా వైడ్ ఇచ్చారు. చిప్కి వచ్చేసి 16లో A18 ఇస్తే ప్రోలో A18 Pro ఉంది. అండ్ USB 16లో Type 2 ఉంటే 16 Proలో Type 3 ఉంది. చాలా ఫాస్ట్గా ఉంటుందండి, 20 times ఫాస్టర్ ఉంటుంది మీ ట్రాన్స్ఫర్ రేట్. ప్రమోషన్ టెక్నాలజీకి వచ్చేసరికి 16లో లేదు, ప్రోలో ఉంది. అండ్ దీనివల్ల మీకు స్క్రీన్ స్క్రోలింగ్ కానీ ఇంకా రెస్పాన్స్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అసలు మీకు తెలియదు. బ్యాటరీకి వచ్చేటప్పటికి 16లో 22 hours ఉంటే ప్రోలో 27 hours ఉంది. దట్స్ ఎ వెరీ గుడ్ వన్. స్టోరేజ్కి వచ్చేటప్పటికి 16లో కేవలం మ్యాక్స్ 512 GB వరకు చేసుకుంటే ప్రోలో మీరు అప్ టు 1 TB వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ 4Kకి వచ్చేటప్పటికి 16లో 60 frames/second ఉంటే ప్రోలో 120 frames/second దాకా. ఇంకా డిస్ప్లే ప్రైసింగ్ పరంగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. బట్ నేనైతే మొన్న జరిగిన యాపిల్ ఈవెంట్ ఆధారంగా నేను రాసుకున్న కీ డిఫరెన్సెస్ అయితే ఇవి. నేనేమన్నా మిస్ అయితే మీరు మాత్రం కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మరి iPhone 16, 16 Plusకి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ప్లస్కి వచ్చేసి 6.7 inches డిస్ప్లే సైజ్ ఉంటే 16కి 6.1 inches డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ 16 Plusకి 27 hours వస్తే 16కి మాత్రం
22 అవర్సే వస్తున్నాయి. అండ్ మిగతావంతా సేమ్ టు సేమ్ అండి. అండ్ కలర్స్ విషయానికి వస్తే 16లో మనకి మొత్తం ఈసారి 5 ఆప్షన్స్ ఇచ్చారు. బ్లాక్, వైట్, పింక్, టీల్ అండ్ బ్లూ. ఈ బ్లూ కలర్ పేరు వచ్చేసి అల్ట్రా మెరీన్ అంట. నా పర్సనల్ ఫేవరెట్ అండి. మీకు ఏది నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్రైసింగ్ విషయానికి వస్తే iPhone 16 బేసిక్ స్టార్ట్ ప్రైస్ $800 ఉంటే 512GBకి $1,100 ఉందండి. అండ్ 16+కి వస్తే 128GB $900తో స్టార్ట్ అవుతుంటే 512GB $1,200 దాకా ఉంది. అండ్ ఫ్రెండ్స్, మీరు కానీ ఎక్కువ ఫోటోలు వీడియోలు తీస్తుంటే మటుకు 128GB తీసుకోవద్దండి, 256GB తీసుకోండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చే మాట. ఇంకా ఇప్పటిదాకా మనం చూసిన ఫోన్స్ అన్నిట్లో ఉండే లేటెస్ట్ యాపిల్ టెక్నాలజీ అండి ఇది. అండ్ ఇప్పుడంతా ఏ పేరు మారుమోగిపోతుంది అండ్ ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేసిందో ఇందులో మాట్లాడుకుందాం. సో ఇది మిమ్మల్ని స్టడీ చేసి దాన్ని బట్టి ఒక పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే టెక్నాలజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ రఫ్ నోట్స్ని ఒక ఫ్రెండ్లీ ఈమెయిల్గా పంపొచ్చు. అండ్ అట్లాగే మీరు క్యాజువల్గా టైప్ చేసిన ఒక వర్క్ మెసేజ్ని మీ బాస్కి ప్రొఫెషనల్గా చిటికలో మార్చేసి ఇట్లే పంపొచ్చు. అట్లాగే ఏదైనా టాపిక్ని పోస్ట్ చేసే ముందర ప్రూఫ్ రీడింగ్ కూడా చేయొచ్చు. అండ్ కొత్తగా SMS పంపేటప్పుడు మీ కస్టమ్ జీమోజీని కూడా మీరు మార్చి పంపొచ్చు. లేకపోతే ఫన్నీ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు విత్ ఇమేజ్ ప్లేగ్రౌండ్. అండ్ లెట్స్ సే 3 ఏళ్ల క్రితం మీ పాపో బాబో డ్యాన్స్ వేసిన ఫొటోస్ మీకు కావాలంటే జస్ట్ టైప్ చేస్తే చాలు, ఆ మెమొరీ తాలూకు ఫొటోస్ అన్నీ కూడా మీకు ఇట్టే వచ్చేస్తాయి. అండ్ అవన్నీ వాడుకొని మీరు ఒక మెమొరీ మూవీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే అడ్డదిడ్డంగా వచ్చిన మీ మెసేజెస్ అన్నీ ఒక ఆర్డర్లా మారుస్తుందండి ఈ టెక్నాలజీ. అండ్ ఏదైనా ప్రయారిటీ నోటిఫికేషన్స్ ఉంటే అవన్నీ కూడా టాప్లో ఉండేటట్టు ఇదే ఆటోమేటిక్గా పెట్టేస్తుంది. అండ్ సపోజ్ మీకు ఏదైనా రెస్టారెంట్ ఇంట్రెస్ట్గా అనిపిస్తే జస్ట్ ఫోటో తీయండి, ఆటోమేటిక్గా మీకు దాని రివ్యూస్ అండ్ మెన్యూ కూడా ఇలానే మీకు వచ్చేస్తాయి. అండ్ లెట్స్ సే మీరు ఏదైనా ఈవెంట్ బ్రోషర్ చూశారు, జస్ట్ ఫోటో తీయండి అండ్ ఆ ఈవెంట్ తాలూకు క్యాలెండర్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇది మీకు యాడ్ చేసేస్తుంది. ఈ కుక్క ఏ బ్రీడో కనుక్కోవాలి అంటే జస్ట్ ఒక ఫోటో తీయండి అండ్ అరే ఈ బైక్ భలే ఉందే అండ్ ఇది కొనాలి అనుకుంటే ఒక పిక్చర్ తీస్తే చాలు, దాని డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. అండ్ ఏదైనా మ్యాథ్ ప్రాబ్లం ఉంటే జస్ట్ ఒక బొమ్మ తీయండి, అదే చెప్పేస్తుంది. అదిరిపోలా, ఆకాశమే హద్దండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది టెక్నాలజీ. ముందు ఇంకా మనం ఏం చూడబోతున్నామో వెయిట్ చేసి చూడాలి. అండ్ అది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఎయిర్ పాడ్స్ గురించి మాట్లాడుకుందాం రండి. ఇంకా హియరింగ్ ఎయిడ్ అండ్ హియరింగ్ ప్రొటెక్షన్. ఇంకా యూఎస్లో అయితే ఈ 3 ఫీచర్స్కి ఇంకా అనుమతి ఇవ్వలేదు, FDA క్లియరెన్స్ ఇవ్వాలి. అదొక అథారిటీ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు దాన్ని. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్నా, అట్లాగే మీకు కొన్ని శబ్దాలు వినపడకపోయినా మీరు ఈ ఎయిర్ పాడ్స్ Pro 2 వాడి ఒక హియరింగ్ టెస్ట్ తీసుకోవచ్చు. డెఫినెట్గా ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందండి. అండ్ ఈ ఫీచర్స్ అన్నీ వాడాలి అంటే యాపిల్ వాళ్ళ ప్రకారం మీరు ఖచ్చితంగా లేటెస్ట్ iOS 18 మీద ఉండాలి. అండ్ ఓవర్ ద ఇయర్ కేటగిరీలో Pro Max మనకి ఎట్లాగో ఉండనే ఉంది. ఇదొక్కటే యాపిల్ నుంచి వచ్చే ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ అండి. అండ్ ఈసారి Pro Maxకి వస్తే USB-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దిస్ ఈస్ వెరీ గుడ్. ఛార్జ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్, మీకు $550 పడుతుంది. అండ్ ఇందాక చూసిన మోడల్స్కి దీనికి కీ డిఫరెన్సెస్ ఏంటి అంటే అవన్నీ కూడా మనకి 5-6 అవర్స్ దాకా ఛార్జింగ్ వస్తే ఇవి ఏకంగా మనకి 20 అవర్స్ దాకా సింగిల్ ఛార్జ్ మీద మీకు వాడుకోవచ్చు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇందులో మీకు ప్రో లెవెల్లో ఉంటుంది. అండ్ మొత్తం ఇందులో 9 మైక్రోఫోన్స్ ఉంటాయి. సో టెర్రిఫిక్ హెడ్ ఫోన్స్ అండి. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అవ్వండి యాపిల్ స్టోర్కి వెళ్ళినప్పుడు. యాపిల్ వాచ్ సిరీస్ 1 నాకు తెలిసి 2015లో రిలీజ్ అయింది అనుకుంటా. రిలీజ్ అయినప్పుడు మార్కెట్ సర్కిల్స్లో ఈ ప్రోడక్ట్ మీద పెద్దగా హోప్స్ లేవండి. ఏదో యాపిల్ బ్రాండ్ ఫస్ట్ టైం స్మార్ట్ వాచెస్లోకి వస్తుంది, చూద్దాంలే అన్నట్టే ఉంది. కానీ మనందరికీ తెలుసు ఇప్పుడు ఇది ఎంత పెద్ద హిట్ ప్రోడక్ట్ అనేది. అండ్ ఇప్పుడు యాపిల్కి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అయిపోయింది. అండ్ మొన్న జరిగిన ఈవెంట్లో సిరీస్ 10 అండ్ అల్ట్రా 2 లాంచ్ చేశారు. అండ్ స్టాండర్డ్ ఎడిషన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అండ్ ఈసారి ఇచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే
ముందుగా మనం సిరీస్ 10 చూద్దామండి. ఈసారి మనకి అల్యూమినియం కేస్ అండ్ టైటానియం కేసెస్లో వెరైటీ ఆఫ్ కలర్ ఆప్షన్స్తో లాంచ్ చేశారు. అండ్ డిస్ప్లేకి వచ్చేసరికి చాలా పెద్ద డిస్ప్లే ప్రీవియస్ వర్షన్స్తో పోల్చుకుంటే. వైడ్ యాంగిల్ OLED టెక్ వాడుతున్నారు దీంట్లో. అండ్ దీనివల్ల మీరు వాచ్ని ఏ యాంగిల్లో చూసినా మీరు ఆ డిస్ప్లేని చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే సైజ్ కూడా చాలా స్లిమ్ చేస్తారండి ప్రీవియస్ వర్షన్స్తో పోల్చుకుంటే. అండ్ బ్యాటరీ ఈసారి 30 minutesలో 80% బ్యాటరీ ఛార్జ్ అయ్యే ఫ్లెక్సిబిలిటీ మనకి ఇచ్చారు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ వీళ్ళ హెల్త్ యాప్కి వచ్చేసరికి స్లీప్ యాప్నియాని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా నిద్దట్లో సడన్గా ఊపిరి బిగబడడం కానీ, ర్యాపిడ్గా ఊపిరి పీల్చుకోవడం కానీ, ఇవన్నీ ఎలాంటి సిమ్టమ్స్ ఏమన్నా మీకు గనక ఎక్స్పీరియన్స్ అయితే మీకు స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంది. అండ్ అది బై డిఫాల్ట్ ఈసారి యాపిల్ వాచ్లో మనం ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ టెంపరేచర్ సెన్సార్ ఇచ్చారండి. అండ్ ఇది మోస్ట్లీ మీకు ఇప్పుడు ఏమైనా అవుట్డోర్ స్విమ్మింగ్కి వెళ్ళినా లేకపోతే స్విమ్మర్స్కి అయితే బాగా హెల్ప్ అయ్యే ఫీచర్, బట్ గుడ్ వన్. అండ్ మిగతావన్నీ ఆల్రెడీగా ఉన్న ఫీచర్సే, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్తో అవి కూడా అప్డేట్ చేశారండి. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి ఇప్పుడు అల్యూమినియం కేస్ అయితే $399తో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ టైటానియం కేస్ అయితే $699తో స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా మీరు 42mm సైజ్ తీసుకుంటేనే. మళ్ళీ 46 తీసుకున్నారనుకోండి $749 అవుతుంది. సో చూసేటప్పుడు సైజెస్ని చూసి తీసుకోండి. అండ్ SC వర్షన్కి వచ్చేటప్పటికి ఇందులో స్టాండర్డ్ కేస్ అల్యూమినియమే ఇస్తారండి. అండ్ సైజ్ వచ్చేసి 44mm అండ్ 40mm సైజెసే ఉంటాయి. అంటే ఒక 2mm తక్కువ ఉంటుంది ఇందాక చూసిన సిరీస్ 10తో పోల్చుకుంటే. అండ్ ఇందులో మీకు ఫాస్టర్ ఛార్జింగ్ లేదు. అండ్ అట్లాగే స్లీప్ యాప్నియా నోటిఫికేషన్స్ రావు. ప్లస్ వాటర్ టెంపరేచర్ సెన్సార్ కూడా మీకు ఇందులో ఉండదు. అండ్ ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి, బట్ మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇవే ఇందాక దాంతో కంపేర్ చేస్తే. అండ్ ప్రైసింగ్కి వచ్చేసరికి బేసిక్ అయితే 40mm $249, 44mm అయితే $279 ఉంటుంది. అండ్ మళ్ళీ GPS అండ్ సెల్యులర్ కనుక యాడ్ చేస్తే ఒక ఎక్స్ట్రా $50 యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్ అల్ట్రా 2. ఇంక ఇదైతే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి, కానీ ఈసారి జస్ట్ బ్లాక్ టైటానియం వర్షన్ రిలీజ్ చేస్తున్నారు అంతే. ఈ వాచ్ డిస్ప్లే అయితే ఏకంగా 49mm ఉంటుంది. అండ్ ఓన్లీ టైటానియం కేసెస్లోనే అమ్ముతారు. అండ్ యాపిల్ సిరీస్ 10 అండ్ SCలో సింగిల్ ఛార్జ్ మీద బ్యాటరీ 18 hours వస్తే దీనికి ఏకంగా 36 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ లో పవర్ మోడ్లో అయితే 72 hours దాకా వస్తుంది. అండ్ ఇందులో ఉండే సెన్సార్స్ యాపిల్ సిరీస్ 10లో ఉండే సెన్సార్స్ మొత్తం సేమ్ టు సేమ్, ఏవో చిన్న చిన్నవి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రా 2లో సైరన్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అల్ట్రా 2లో మీకు యాక్షన్ బటన్ ఉంటుందండి. ఇది హై లెవెల్లో ఏంటి అంటే ఒక షార్ట్ కట్ అనుకోండి. పదే మీరు డిస్ప్లేని ఓపెన్ చేసి చూపించే బదులు ఆ బటన్ నొక్కితే పలానా టైంలో వర్కౌట్ స్టార్ట్ అయిపోవాలి, పలానా టైంలో నా కిచెన్లో లైట్ లాగాలి అని మీరు దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఈ యాక్షన్ బటన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అంతే అండి, మంచి బ్యాటరీ లైఫ్ అండ్ ఈ యాక్షన్ బటన్ కోసమే ఈ అల్ట్రా 2 తీసుకోవాలి అండ్ కొనండి, లేకపోతే వేస్ట్. అండ్ ప్రైసింగ్ విషయానికి వస్తే బేస్ ప్రైస్ మీకు $799 ఉంటుందండి. అండ్ ఇంకొక $100 ఎక్స్ట్రా పెడితే టైటానియం మిల్నీస్ లూప్ బ్యాండ్ కూడా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు చూసిన వాచెస్ అండ్ ఇందాక చూసిన ఎయిర్పాడ్స్ అన్నీ కూడా September 20th నుంచి మనం ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి iPhone 15 Pro వాడుతున్నానండి. అండ్ 16 Proకి అప్గ్రేడ్ అవుదామని చూస్తున్నాను. అండ్ ప్రీ ఆర్డర్స్ వచ్చేసి ఇక్కడ యూఎస్లో September 13th నాడు మార్నింగ్ 5 AM స్టార్ట్ అవుతాయి. అంటే నేను ఈస్టర్న్ టైంలో ఉంటాను. అదే ఇండియాలో అయితే నాకు తెలిసి September 14th మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతాయి. అండ్ ఐఫోన్ తీసుకున్నాక డీటెయిల్డ్గా దాని మీద కూడా ఒక రివ్యూ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, హోప్ యు ఆర్ లైకింగ్ దిస్ వీడియో సో ఫార్. అండ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేసీ వరల్డ్. వచ్చే వారం ఇంకో ఎక్సైటింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్, టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.